త్రిదశ రైస్, అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా. త్రిదశ రైస్, వేర్ లైఫ్ షైన్స్. చనిపోయిన వ్యక్తి మాకు మేనబావ అవుతారు. కఠినంగా శిక్ష పడాలి. అసలు బెయిల్ మీద బయటికి రాకుండా అండర్ ట్రైల్ చేసి ఆమెని అక్కడే శిక్ష పడేటట్టు చూస్తే కొంచెం బాగుంటుంది అని అనుకుంటున్నాము. ఎందుకంటే అంత క్రూరంగా ఎవరూ చంపరు. ఒక మనిషి ఆమెకు ఎంత సపోర్ట్ చేసి ఎంత పైకి ఆమెని తీసుకొచ్చి అన్నీ నేర్పించి అన్నీ చూపించిన అతనే ఆమె అంత కఠినంగా చంపింది అంటే ఇంకా బయటికి వస్తే రేపు వాళ్ళ కొడుకుని కానీ వేరే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికన్నా ఏమన్నా చేస్తుంది అని కూడా ఎవరు గెస్ కూడా చేయలేము. ఆమెని అంత ఏమంటారు ఫ్రీగా బయటికి వదిలేస్తే రేపు ఎవరికైనా సొసైటీలో ఏం మెసేజ్ ఇవ్వగలం చెప్పండి. ఒక కొడుకు అంత బాగాలేదు అని ఆమెకు తెలిసి కూడా ఆమె ఇలాంటి పని చేసింది అంటే ఆమె ఎంత క్రూయల్ మైండ్తో ఉంది. ఒక గిల్టీ లేదు, ఏమీ లేదు. మొన్న సీన్ రీక్రియేట్కి వచ్చినప్పుడు కూడా తన ఫేస్లో ఒక రెగ్రెట్ లేదు, ఒక గిల్ట్ లేదు. నన్ను బయటికి తీసుకురారా అన్నట్టే ఫ్యామిలీ మెంబర్స్తో రిక్వెస్ట్ చేసింది, కానీ లేదు ఇది నేను చేశాను అని చెప్పి అప్పటికి కూడా ఒప్పుకోవట్లేదు తను. ఇప్పుడు వాళ్ళ బాబుకి ఏంటంటే ప్రాబ్లం? ఆ బాబుకి చిన్నప్పటి నుంచి హార్ట్లో ప్రాబ్లం ఉండే, వాళ్ళు సర్జరీ చేశారు. సో ఫర్దర్గా ఇప్పుడు ఎలా ఉంది కండిషన్ అన్నది మాకు కరెక్ట్గా తెలీదు. సో ఫ్యూచర్లో కూడా ఇంకొక సర్జరీ అన్నట్టు చెప్తున్నారు. సో అది విన్నాము. బట్ స్టిల్ యాజ్ ఎ మదర్గా తను ఒక మదర్ అని చెప్పుకోవడానికి కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఆ పిల్లవాడికి అంత ప్రాబ్లం ఉండి కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా తనకి ఏం రిక్వైర్మెంట్ ఉందో ఆ వేలో వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. అసలు జస్టిస్ అన్నది ఇక్కడ ఎక్కడా కనిపించట్లేదు. మాకు జస్టిస్ న్యాయం జరగాలి అంటే తనకి జైల్లోనే రిమైండ్లోనే ఉంచి అక్కడి నుంచి అక్కడ ఆమెకి శిక్ష పడేటట్టు చూస్తే కొంచెం. మీతో ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆమె అంటే మీ చాలా బాగానే ఉండేవాళ్ళు. అసలు అలా ఉంటారు అని అనుకోలేదు. ఎందుకంటే ఇంతకుముందు చిన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా కలిసేటప్పుడు కూడా బాగా మాట్లాడేది, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అందరితో బాగా ఉండేది. కానీ ఇలా మారుతారని ఎవరు అనుకోరు కదా. సో అంటే ఇప్పుడు ఈ రిలేషన్ ఎప్పటి నుంచి ఉందండి? ఇక్కడ తెలిసిన వాళ్ళ ప్రకారం మహేష్కి 6 months బ్యాక్ ఆల్రెడీ ఒక ఇష్యూ వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాడు, తనని బెయిల్లోంచి బయటికి తీసుకొచ్చారు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో మేబీ ఎప్పటి నుంచి రిలేషన్లో ఉన్నారు అని తెలీదు. ఉండొచ్చు, ఒక 1 year ఉండొచ్చు, 6 months ఉండొచ్చు. ఏమీ కరెక్ట్గా మనకు తెలియనప్పుడు చెప్పలేం కదండి. మీరు కోరుకున్నది ఇప్పుడు ఏంటి? ఆ బాబుకి న్యాయం జరగాలి. ఇప్పుడు తనని బయట పంపించి చిన్నపిల్లవాడు మదర్ టేక్ కేర్ చేస్తుందంటే మదర్ అలా ఉండి తను ఎప్పుడూ కొడుకు గురించి ఆలోచించకుండా ఇలా రాంగ్ స్టెప్ తీసుకున్నప్పుడు ఇప్పుడు తను బయటకు వచ్చి కొడుకుని ఏం చూస్తుంది, ఏమి అంటే ఎలాంటి మోరల్స్ ఎలాంటి ఎథిక్స్ ఇచ్చి పెంచుతారు. సో దానికన్నా వాళ్ళు అక్కడ ఉండడమే బెటర్. సో ఆ కొడుకు అట్లీస్ట్ ఒక రేపు తన ఫ్యూచర్ బాగా ఉండాలి అంటే తనని అక్కడ ఉంచడమే కరెక్ట్.